క్రికెట్ ఆడుతున్న విద్యార్థి సడన్గా గ్రౌండ్లో కుప్పకూలిపోయాడు. హార్ట్ అటాక్తో మృతి చెందాడు. ఘటన సివిఆర్ కాలేజీలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి తోటి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సడన్గా హార్ట్ అటాక్ రావడంతో గ్రౌండ్లోనే కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన సివిఆర్ కాలేజీలో సంచలనం రేపుతోంది. ఇక ఈ గుండెపోటు ప్రమాదాలకి కరోనా సెకండ్ డోసే కారణంగా చెప్తున్నారు. కరోనా వైరస్ కారణంగా తీసుకున్నటువంటి సెకండ్ డోసు మోతాదుతోనే ఇలాంటి గుండెపోట్లు తరచుగా కారణమవుతున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. సివిఆర్ కాలేజీలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఖమ్మం జిల్లా విద్యార్థి ఈ ఘటనలో చనిపోయాడు. గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదులుతున్న చిన్న వయసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి శుక్రవారం క్రికెట్ ఆడుతూ గుండె నొప్పితో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సిఎంఆర్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ తమ కళాశాల మైదానంలోనే మరణించాడు. వినయ్ ఇతర స్నేహితులు సాయంత్రం కళాశాల మైదానంలో శుక్రవారం నాడు క్రికెట్ ఆడారు. ఏమైందో తెలియక ఆటలో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్న వినయ్ ఛాతీలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు స్నేహితులు వినయ్ని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. కానీ వినయ్ అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఇక ముఖ్యంగా 100 ఏళ్ల పాటు పనిచేసి మన ప్రాణాలను నిలబెట్టాల్సిన గుండె పట్టుమని 18 ఏళ్ళు కూడా నిండని వారిలో కూడా ఆగిపోతుంది. ఇందుకు కారణాలు కూడా అనేకం. కొన్నిసార్లు చురుగ్గా క్రమశిక్షణతో ఉండే అథ్లెట్లు హార్ట్ అటాక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక నేటి తరం జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు. శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిడి వల్ల కార్డినల్ స్థాయి పెరిగి బీపీ రావడం, అనారోగ్యకర ఆహార అలవాట్లు, ఇలా ఎన్నో కారణాల వల్ల గుండె పనితీరుకు ఆటంకం కలుగుతుంది. మరోవైపు కరోనా 2 డోసులు వ్యాక్సిన్ వేసుకున్న యువకుల్లో ఎండాకాలం శారీరక శ్రమ ఎక్కువ చేస్తే ఇబ్బందులు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. దీనికి ధృవీకరణ ఏం లేదు. ఇప్పటివరకు డాక్టర్లు ఎవరు కరోనా డోసుల వల్ల చనిపోయినట్టు ధృవీకరించాలి. అయితే ఇలాంటి పుకార్లను నమ్మొచ్చా లేదా అనేది మాత్రం ఇంకా డాక్టర్లు పూర్తిగా నిర్ధారిస్తే కానీ విషయం తెలియదు. కానీ ఇప్పుడు కరోనా 2 డోసుల వ్యాక్సిన్ వేసుకున్న యువకుల్లో ఎక్కువ శారీరక శ్రమ ఎక్కువ చేస్తే ఇబ్బందులు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం నమ్మాలా నమ్మకూడదు అనేది డాక్టర్లు నిర్ధారిస్తే కానీ మనం తెలియలేదు. మొత్తం మీద ఆ స్టూడెంట్ మాత్రం గుండెపోటుతో మరణించడం, ముఖ్యంగా ఆసుపత్రికి తరలించేలోపై విద్యార్థి మృతి చెందడంతో ఒక్కసారిగా తోటి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వరుసగా యువతకు ఇలాంటి గుండెపోటు రావడంతో కలవరపాటుకు గురవుతున్నారు. అటు ఉత్తరప్రదేశ్ జిల్లాలో కూడా ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. అక్కడ వివాహ వార్షికోత్సవ వేడుక అకస్మాత్తుగా శోకసుందరంగా మారింది. వసీం ఫరా అనే జంట 25వ వివాహ వార్షికోత్సవం నగరంలోని ప్రతిష్టాత్మక హోటల్ అయిన ఫహామ్ లాండ్లో జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక దినోత్సవాన్ని కుటుంబ సభ్యులు స్నేహితులతో జరుపుకోవడానికి ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. సందర్భంగా డీజే పాటలకు అనుగుణంగా అతిథులు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో వసీం ఫరా కూడా తమ వేదికపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సంతోష క్షణం అకస్మాత్తుగా దుఃఖంగా మారుతుందని ఎవరు ఊహించలేకపోయారు. వసీం తన భార్యతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ పాటకు తగ్గట్టుగా ఊగిపోతున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా హఠాత్తుగా వేదికపై కుప్పకూలిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలకు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అకస్మాత్తుగా కింద పడిపోయాడు. కొన్ని సెకండ్లోనే అతని పరిస్థితి విషమంగా మారింది. అతని కుటుంబ సభ్యులు సమీపంలో ఆసుపత్రి తరలించారు. కానీ వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్టు ప్రకటించారు. అతని ఆకస్మిక మరణంతో ఉత్సాహమైన వేడుక కాస్త శోకసుందరంగా మారింది. కొన్ని నిమిషాల క్రితం వేడుకలు చేసుకుంటున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. వసీం భార్య ఫరా మృతిని తట్టుకోలేక కుప్పకూలిపోయింది. ఇక అతని భార్య ఫరా ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చాలని ఇద్దరు కోరుకున్నారు. ఈ ఘటన మొత్తం హోటల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అందులో వసీం తన భార్యతో సంతోషంగా డ్యాన్స్ చేసినట్లు కనిపించింది. కానీ అకస్మాత్తుగా ఆయన అస్వస్థకు గురై వేదికపై కింద పడిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలిసివేసింది. దీనికి కూడా
గుండెపోటే కారణమని తెలుస్తుంది. మొత్తం మీద ఇలా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడంతో ఇక జాగ్రత్తగా ఆహారపు అలవాట్లు కానీ శారీరక శ్రమ కానీ తగ్గించుకునే అలవాట్లు చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.